హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనకి స్పోకెన్ ఇంగ్లీషు డే 2 అండి. స్పోకెన్ ఇంగ్లీషు డే 2. డే 1 అనేది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. డే 1లో జస్ట్ బేసిక్స్ ఏముంటాయి అనేది నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మనకి డే 2లో వచ్చేసి మనము ప్రొనౌన్ గురించి అండి. ప్రొనౌన్ అంటే మనకి సర్వనామం. అంటే నిన్న ఆల్రెడీ డే 1లో నేను సబ్జెక్ట్స్ అని చెప్పాను. ఐ, వి, యు, దే ఇవి ఉన్నాయి కదా సబ్జెక్ట్స్. వాటికి బదులుగా అంటే మనము అవి మొత్తము నౌన్స్ అండి. అంటే నౌన్స్ కి బదులుగా వాడేది మనము ప్రొనౌన్స్ అండి. ప్రొనౌన్స్ నౌన్స్ కి బదులుగా వాడేది ప్రొనౌన్స్ అండి. కాబట్టి మనకి ఈ ప్రొనౌన్ అనేది మనము సెంటెన్స్ లో ఎలా ఉంటది, మనకి ప్రొనౌన్స్ లో ఎలా ఉంటది అనేది చెప్పుకుందాం ఫ్రెండ్స్. మనకి చూడండి ఫ్రెండ్స్, ప్రొనౌన్ మనము సర్వనామం అంటాము. వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కొక్క సెంటెన్స్ తీసుకొని అసలు సెంటెన్స్ స్టార్టింగ్ లో సెంటెన్స్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది మనకి ప్రొనౌన్తో, అదే ఎండింగ్ స్టేట్మెంట్ లో మనకి ఏదో ఒక స్టేట్మెంట్ లో మనకి స్టేట్మెంట్ ఎండింగ్ లో ఆ ప్రొనౌన్ అనేది ఏ విధంగా మారుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనకి వాక్య ప్రారంభం అంటే స్టేట్మెంట్ యొక్క మనకి స్టార్టింగ్ అంటే ఏదైనా మనం సెంటెన్స్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ ఏ విధంగా ఉంటుంది, అదే సెంటెన్స్ మనకి చివరిలో ఈ యొక్క ప్రొనౌన్ అనేది ఏ విధంగా మారుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో అందుకే నేను తెలుగులో కూడా రాశాను, వాక్య ప్రారంభం వాక్య అంతం. అంటే స్టేట్మెంట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఏ విధంగా మారుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ఐ, నేను, ఇక్కడ దీనికి మనము ఒక స్టేట్మెంట్ రాసాము ఫ్రెండ్స్. ఐ మీద ఐ ఆమ్ ఏ ట్రైనర్. వి, మేము, వి ఆర్ స్టూడెంట్స్, మేము మొత్తం స్టూడెంట్స్ మీ. యు, నువ్వు, మీరు, యు ఆర్ ఏ లెర్నర్, నువ్వు ఒక లెర్నర్వి. నెక్స్ట్ దే, వారు, దే ఆర్ ప్లేయర్స్. హీ, అతను, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, అతను చాలా మంచివాడు. షీ, ఆమె, షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. నెక్స్ట్ ఇట్, ఇది, ఇట్ ఈజ్ ఏ కంప్యూటర్. ఇవి మనకి స్టార్టింగ్ లో నిన్న మనము మనము ఏ విధంగా అయితే ఒక్కొక్క స్టేట్మెంట్ తీసుకొని చేసామో, అలానే మనము ఐ మీద స్టార్టింగ్ లో అంటే మనకి వాక్య ప్రారంభంలో అంటే ఏదైనా మనకి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనకి స్టార్టింగ్ సబ్జెక్ట్ అనేది మనకి ఏ విధంగా అయి ఉంటే మనకి స్టార్టింగ్ లో ఏ విధంగా ఉంటుంది, అదే ఎండింగ్ లో వస్తే ఆ సబ్జెక్ట్ అనేది ఏ విధంగా మారుతుంది, ప్రొనౌన్ అనేది ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి నార్మల్ గా ఇవి మనకి తెలిసినవే. ఇవి మనకి స్టేట్మెంట్ యొక్క ఎండింగ్ లో వస్తే అంటే ఒక సెంటెన్స్ యొక్క ఎండింగ్ లో మనకి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఈ విధంగా వస్తాయి, అదే మనకి ఎండింగ్ లో వచ్చినప్పుడు అవి ఏ విధంగా మారుతాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఐ తీసుకున్నాం, అదే ఐ అనేది మనకి వాక్య అంతం అంటే ఒక సెంటెన్స్ చివర్లో మనకి ఆ ఐ అనేది ఎలా మారుతుందంటే ఫ్రెండ్స్ మీ. ఐ అనేది ఎలా మారుతుంది ఫ్రెండ్స్? మీ. ఐ ఆమ్ ఏ ట్రైనర్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐ అనేది ఇక్కడ మీ అవుతుంది అంటే వాక్యాంతంలో మీ అవుతుంది. మీ అంటే నాచే. హీ కాల్డ్ మీ నన్ను. హీ కాల్డ్ మీ అంటే వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, అతను నన్ను పిలుస్తున్నాడు అని అర్థం, నన్ను. ఓకేనా? నెక్స్ట్ వి, మేము, వి ఆర్ స్టూడెంట్స్. వి అంటే ఇది స్టార్టింగ్ అనమాట, వి ఆర్ స్టూడెంట్స్. అదే స్టేట్మెంట్ మనకి వి అనేది ఎండింగ్ వాక్యాంతం స్టేట్మెంట్ యొక్క ఎండింగ్కి వెళ్ళేసరికి అది అజ్ అవుతుంది ఫ్రెండ్స్. అజ్ అంటే ఏంటి? మాచే. షీ కాల్డ్ అజ్ మమ్మల్ని. ఓకేనా? నెక్స్ట్ యు అంటే నువ్వు, మీరు. యు ఆర్ ఏ లెర్నర్. అదే యు అనేది సేమ్ యాజ్ టీజ్ గా ఇక్కడ కూడా యు అనే వస్తుంది ఫ్రెండ్స్.
యు మీచే, ఇక్కడ మీరు అని అనొచ్చు, నువ్వు అని అనొచ్చు. ఇక్కడ యు కూడా మీచే. ఐ కాల్డ్ యు, మిమ్మల్ని లేదా నిన్ను. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు సబ్జెక్ట్ అనేవి నార్మల్ స్టార్టింగ్ లో సబ్జెక్ట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మనకి ఎండింగ్ కి వచ్చేసరికి, స్టేట్మెంట్ ఎండింగ్ కి వచ్చేసరికి మనకి సెంటెన్స్, మనకి వాక్యాంతం ఎండింగ్ లో వచ్చేసరికి ఈ విధంగా మారిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనకి దే, వారు, దే ఆర్ ప్లేయర్స్. ఇక్కడ కూడా దే, వారిచే. హీ కాల్డ్ దెమ్, వారిని. హీ కాల్డ్ దెమ్, వారిని. నెక్స్ట్ హీ, అతను. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, హిమ్ అవుతుంది. హీ అనేది హిమ్ అవుతుంది. అతనిచే, ఇక్కడ కూడా ఒకటి గమనించండి ఫ్రెండ్స్, యూకి మాత్రం మారదు, కానీ దేకి మాత్రం వాక్యాంతంలో ఇక్కడ దే ఉంది, కానీ చివరికి ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, దెమ్ అయింది. దే దెమ్, వి అజ్, యు యు, ఐ యామ్, మీ సారీ ఐ మీ, వి అజ్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ షీ, ఆమె. షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్, షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇక్కడ షీ అనేది ఎలా మారుతుంది ఫ్రెండ్స్, హర్. హర్ అంటే ఎవరు, ఆమెచే. ఇక్కడ ఆమె, ఇక్కడ ఆమెచే. ఇక్కడ ఇది దీనిచే. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఆమెచే. దే కాల్డ్ హర్, ఆమెని. దే కాల్డ్ హర్, ఆమెని. ఇట్, ఇది ఇట్ అంటే అది ఇది అని అర్థం ఫ్రెండ్స్. ఇట్ ఈజ్ ఏ కంప్యూటర్, ఇది ఒక కంప్యూటర్. ఇట్ అంటే దీనిచే. హీ కంప్లీటెడ్ ఇట్, దీనిని. ఓకేనా ఫ్రెండ్స్. మనకి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. మనకి వాయిస్ లో కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఐ అనేది ఎలా మారుతుంది, మనకి ప్రొనౌన్ అనేది ఏ విధంగా మారుతుంది అనేది నేను చెప్పాను ఫ్రెండ్స్. ఓకేనా. ఐ అనేది మీ అవుతుంది, వి అనేది అజ్ అవుతుంది, యు అనేది యు అవుతుంది, దే అనేది దెమ్ అవుతుంది, హీ అనేది హర్ అవుతుంది, హీ అనేది హిమ్ అవుతుంది, షీ అనేది హర్ అవుతుంది, ఇట్ అనేది ఇట్ గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇవి తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి కొన్ని ఉన్నాయి. మై, మై అంటే నాది. ఇట్ ఈజ్ మై కార్, ఇట్ ఈజ్ మై కార్, ఇది నా కారు, ఇది నాది అంటాం కదా. ఈ కార్ ఎవరిది అంటే ఇది నా కార్ అంటాం. అది ఎట్లా చెప్తాం, ఇట్ ఈజ్ మై కార్. ఓకేనా. నెక్స్ట్ అవర్, మాది. అవర్, మాది. ఇట్ ఈజ్ అవర్ కార్, ఇట్ ఈజ్ అవర్ కార్, ఇది మా కారు. యువర్, మీది. ఇట్ ఈజ్ యువర్ కార్, ఈ కారు మీది. దెయిర్, వారిది. ఇట్ ఈజ్ దెయిర్ కార్, ఈ కారు వారిది. హిజ్, అతనిది. ఇట్ ఈజ్ హిజ్ కార్, ఈ కారు అతనిది. నెక్స్ట్ హర్, ఆమెది. ఇట్ ఈజ్ హర్ కార్, ఈ కారు ఆమెది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మై వచ్చినప్పుడు మనకి సెంటెన్స్ లో స్టార్టింగ్ మై వస్తే మనకి ఎండింగ్ లో, సెంటెన్స్ యొక్క ఎండింగ్ లో మనకి ఏం రావాలి ఫ్రెండ్స్, మై సెల్ఫ్. మై సెల్ఫ్, నా అంతటా. అవర్, అవర్ సెల్ఫ్స్, మా అంతటా. యువర్ సెల్ఫ్స్, నీ అంతటా. దెయిర్, దెమ్సెల్వ్స్, వారంతటా. హిజ్, హిమ్సెల్ఫ్, అతనంతటా. హర్, ఆమెది. హర్ సెల్ఫ్, తనంతటా. ఇట్ సెల్ఫ్, దీనంతటా. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి మొత్తం మనకి ప్రొనౌన్ ఫ్రెండ్స్. ఇవి ఇంకా మన ఇంగ్లీష్ లో మొత్తానికి కూడా మనకి సెంటెన్స్ స్టార్టింగ్ లో మనకి ఏ విధంగా ఉంటుంది, అదే మనకి సెంటెన్స్ ఎండింగ్ లో వచ్చినప్పుడు ఆ ప్రొనౌన్ అనేది ఏ విధంగా మారుతుంది అనేది మనకి ఈ రోజు యొక్క డే 2 యొక్క వీడియో ఫ్రెండ్స్. ఓకేనా. ఇవంతా మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనకి డే 3కి వచ్చేసరికి మనము ఒక 35 క్వశ్చన్స్ అనేవి, అంటే క్వశ్చన్ వర్డ్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్ డే 3కి. ఓకేనా. ఈ డే 2 అంత మటుకి మీరు ఫస్ట్ డేది, డే 1ది, డే 2ది
ఫ్రెండ్స్, మీరు ఎలా నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ అనేది ఏ రోజుకి ఆ రోజు మీరు ఒక హాఫ్ అన్ అవర్ చదువుతారు. చదివిన తర్వాత అది గుర్తుంటుంది. ఈ రోజు చదివింది గుర్తుంటది. మళ్ళీ రేపు చదివింది నిన్నటిది గుర్తుండదు. ఆ మొన్నటిది గుర్తుండదు. అట్లా కాకుండా ఏ రోజు చదివింది ఆ రోజు చదివిన తర్వాత మళ్ళీ బ్యాక్గా మనము ఏమైతే ప్రీవియస్ క్లాసెస్ ఉన్నాయో అవి కూడా జస్ట్ ఒకసారి రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మర్చిపోకుండా ఉంటారు. ఎందుకంటే ఏ రోజుది ఆ రోజుది చదువుతారు కానీ ఆ ముందున్న రోజుది మాత్రం మర్చిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలా కాకుండా ఏ రోజుకి ఆ రోజు మనకి ఎన్ని క్లాసులు అయితే అన్ని క్లాసులు అవుతుంటాయో అట్లా బ్యాక్ వెళ్ళి ఒకసారి రిఫర్ చేసుకుంటా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? కంపల్సరీగా నోట్స్ అనేది రాసుకుంటున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతిదీ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అసలు ఇది మొత్తం డైరెక్ట్గా చెప్పేయచ్చు, కానీ తెలుగులో కూడా ఇది మొత్తం బోర్డు మొత్తం రాసి తెలుగులో కూడా నేను రాయడం అంటే టైం టేకెన్ ఫ్రెండ్స్. అది చాలా టైం టేకెన్. అలా అర్థం చేసుకోండి. నేను ఎలా అయితే బోర్డు మీద నీట్గా ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ విధంగానే మీరు నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.